తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? ఒక కప్పు టీతోని తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఏంటి? ఒక కప్పు టీతోని వెయిట్ లాస్ ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా! అవునండి, నిజమే. ఒక కప్పు టీతోని తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తాను. తొందరగా నోట్ చేసుకోండి. లేదు అంటే గుర్తుపెట్టుకోండి. అలాగే ఫాలో అవ్వండి. తొందరగా వెయిట్ లాస్ అవ్వండి. ఓకేనా? అది ఎలాగో ఇప్పుడు నేను చెప్పేస్తాను. చూసేయండి. ఒక కప్పు టీ. ఈ కప్పు టీకి ఈ స్పూన్‌తోని మనం ఈ పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది కదా! నేను చెప్తాను. లాస్ట్‌లో చెప్తాను, వినేయండి. ఈ కప్పు టీని మనం ఎలా అయితే టీ ప్రిపేర్ చేసుకుంటామో అందులో పాలు వేస్తాం కదా! ఈ కప్పు టీకి మాత్రం మనం 2 కప్పుల వాటర్‌ని పోసేసుకొని ఈ పౌడర్‌ని అందులో వేసిన తర్వాత బాగా కలపాలి. లేకపోతే ముద్దలు కడతాయి. అందుకని చెప్పేసి బాగా కలిపిన తర్వాత మనం మంచిగా మరిగిన తర్వాత అప్పుడు తాగేయాలి. అంతే, సింపుల్. ఇలా 30 డేస్ కంపల్సరీగా చేయాలి. 30 డేస్ మీరు కంపల్సరీగా చేస్తే కంపల్సరీగా మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు. ఓకేనా? గుర్తుపెట్టుకున్నారు కదా! ఇప్పుడు వచ్చేసి ఇవి ఏమి ఇంగ్రీడియంట్స్ అనేది మనం తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి మనకి ఉలవలు, జీలకర్ర, అలాగే దాల్చిన చెక్క, ఈ మూడింటిని కూడా సమపాలలో తీసేసుకొని మీరు ఒకవేళ ఒక కప్ అనేది మీరు కొలత పెట్టుకున్నారనుకోండి, ఆ కప్పుతోనే ఆ కప్పుకి కొద్దిగా తక్కువ మనం ఈ వేలు ఉంటుంది కదా, ఈ కొద్దిగా తక్కువ. ఎందుకంటే మనం కొలతల ప్రకారం అయితే నేను చేయలేదు. అందుకని చెప్పేసి నేను ఇలా కప్పుతోనే తీసుకున్నాను. అందుకని చెప్పేసి నేను మీకు కప్పుతోనే చెప్పేస్తున్నాను. ఇలా మీరు ట్రై చేసి చూడండి. ఇందులోకి చెప్పాను కదా, ఉలవలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఈ మూడింటిని మనం వేయించి పొడి చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా సువాసన వచ్చేస్తుంది. ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. డైలీ మీరు ఇలా పౌడర్ని టీ లాగా ప్రిపేర్ చేసుకొని తాగారనుకోండి, తొందరగా వెయిట్ లాస్ అనేది అవుతారు. సింపుల్గా మీరు. అయితే ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ టీ తాగిన తర్వాత కనీసం ఒక పావు గంట లేదంటే 15 మినిట్స్ ఎంతైనా సరే మీరు వాకింగ్ అయితే కంపల్సరీగా చేయాలి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కంపల్సరీగా వాకింగ్ చేస్తే దీని రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, 30 డేస్ వాకింగ్. అలాగే ఈ టీ.